మొదటిగా ఇక్కడ నాకు అవకాశం వచ్చినటువంటి పాస్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసేస్తున్నాను. మనల్ని లాస్ట్ మంత్ అంతా దేవుడి కాచి కాపాడి మనం లాస్ట్ మంత్ అంతా ఎవరెవరు అయితే కలిసినామో మళ్ళీ ఈ మంత్లో కూడా మన అందరినీ ప్రభావం మరి ఒకే కుటుంబాలకి అంతా ఇక్కడ ఒకరినొకరు ఈ కొత్త మంత్లో మొదటి ఆధారం ఒకరినొకరు చూస్తేనే అదృష్టాన్ని భాగ్యాన్ని ఇప్పుడు దేవుడి వచ్చినందుకు దేవుడికి తెలియజేసేసండి. అయితే నేను ఈ వీక్లీ నేను మాట్లాడాలి అనేసి ప్రతిసారి ఉపమానాలే కాదు, ఇక లెంట్ సీజన్ వస్తుంది కదా, దేవా నేను ఏం మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నేను థర్స్డే నుంచి దేవుడిని అడగడం మొదలు పెట్టాను. దేవా నేను ఏం మాట్లాడాలి, నేను ఏం చెప్పాలో నాకు తెలియజేయండి అనేసి నేను అడిగినప్పుడు లెంట్ వస్తుంది. సో లెంట్ వస్తుంది కాబట్టి అసలు లెంట్ అంటే ఏంటి అంటే శ్రమ దినాలు అంటే ఏంటి, శ్రమ దినాల్లో ఉన్న గొప్పతనం ఏంటి, శ్రమ దినాల తర్వాత మనం పొందుకునే గొప్ప కార్యాలు ఏంటి, దేవుని శ్రమ దినాల్లో వెతికితే మనం ఏమి చూస్తాము, మనం ఏమి పొందుకుంటాము. సో అన్న విషయాల గురించి నేను ఈ శ్రమ దినాల కోసం మాట్లాడడానికి వచ్చేసాను. ఎందుకంటే ఇక బుధవారం నుంచి మనందరం శ్రమ దినాలకి ఎంటర్ అవుతున్నాం. శ్రమ దినాలకి ఎంటర్ అవ్వాలంటే ముందు అసలు మర్చిపోయాం, ఎవరికి ఇష్టం అవగానే ఇంక అక్కడ వదిలిపెట్టేసారు, నార్మల్గా వచ్చేసారు. మళ్ళీ మనకి ఎవ్రీ ఇయర్ లెంట్ అనేది ఏంటంటే మనల్ని కడుక్కోవడానికి, మన తప్పులను ఒప్పుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుడి మనకి ఒక సమయాన్ని ఇచ్చారు. ఆ సమయమే ఈ లెంట్ సీజన్. నిజం చెప్పాలంటే మన క్రిస్మస్ సమయంలో కంటే కూడా ఈ లెంట్ సీజన్ లో మనం ఎక్కువగా దేవుని గడుపుతామండి. మీరు ఎలా ఉంటారో తెలియదు కానీ నాకు క్రిస్మస్ కంటే కూడా లెంట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ప్రార్థన చేస్తాం, భారం కలిగి ప్రార్థనలో ఉంటాం, ఉపవాసం ఉంటాం, సువార్తలకు వెళ్తాం, ఇలాగా గొప్ప కార్యాలు చేస్తాం. సో ఆ విధంగా నేను ఈరోజు 40 days అంటే 40 days అనేది బైబిల్లో మనకి ఎక్కడెక్కడ ఎవరెవరి విషయాల్లో ఏ విధంగా మనకి వచ్చిందో కొన్ని విషయాలు రిఫరెన్స్ గా మీకు చెప్తాను. అసలు బైబిల్ గ్రంథంలో 40 దినాలని ఎందుకు అనేక మార్లు ఉద్దేశించి చెప్పారో దాని గురించి మనం మాట్లాడతాం. ఏంటంటే 40 రోజులు అంటే 40 రాత్రులు 40 పగళ్ళు అనమాట. అంటే ఈరోజు అంటే ఫస్ట్ ఈ 40 days మనం చేసినప్పుడు దేవుడు 40 days లో దేవుడు ఏం చేస్తారు, మనల్ని he will test our hearts, మనల్ని he will test his people, అతను పిల్లలను పరీక్షించడానికి ఇస్తారు. ఇంకొకటి టు రివీల్ హిస్ రెవల్యూషన్, అంటే ఆయన తన ప్రజలకు బయలుపరచాల్సింది ఏమంటే బయలుపరచడానికి. మూడవది టు జడ్జ్ హిస్ పీపుల్, అతని ప్రజలను తీర్పు తీర్చడానికి. ఇలాగ 3 విషయాల్లోని మనం తెలుసుకుంటాం అనమాట. అంటే ఏంటి, దేవుడు తన ప్రజలను పరీక్షించడానికి, తన ప్రజలకు బయలుపరచడానికి, తన ప్రజలకు తీర్పు తీర్చడానికి. 4వదిగా చూద్దాం. 4వదిగా ఏంటంటే టు గివ్ విక్టరీ టు హిస్ పీపుల్. ఇవన్నీ అయిన తర్వాత దేవుడు ఆయన బిడ్డలకు విజయాన్ని ఇవ్వడానికి. 5వది ప్రాస్పరిటీని, అంటే అభివృద్ధి, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో అభివృద్ధిని ఇవ్వడానికి దేవుడు మనకి ఈ యొక్క 40 దినాల్లో మనం ఎంతగానో వాడబడుతూ ఇవన్నీ తెలుసుకుంటూ మనం పొందుకునేవన్నమాట. అయితే ఇక్కడ విజయం ఇవ్వడానికి ఇప్పుడు జెనసిస్ అంటే నిర్గమకాండంలోని 7వ అధ్యాయము 4, 12, 17 వచనాల్లో ఉంటుందండి 40 దినాల గురించి. 40 దినాలు భూమి మీద ప్రచండ వర్షం కురుస్తుందని, భూమి మీద వర్షం గురించి 7వ అధ్యాయం 4వ వచనంలో, 12వ వచనంలో, 17వ వచనంలో 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళని మనకి చెప్పబడుతుంటుంది. సో ఇలాగే ఆ విషయానికి వస్తే మనం మోషే మనకి మోషే కనిపిస్తారు. మోషే గారు 40 దినాలు అంటే 40 days పగలు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆయన ఆ 40 దినాలు ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకొని, దేవుని మహిమను పొందుకొని ఆయన పదార్థాలు పట్టుకొని వస్తుంటారండి. అది ఆ పదార్థాలు పొందుకున్నప్పుడు నిజంగా ఆయన ప్రార్థనలో ఆయన గడిపిన సమయం బట్టి ఆయన మొహాన్ని మనం ఎవ్వరు చూడలేమండి. ఆయన మొహము చూడాలంటే మనకు సరిపోదు, అసలు మన తల కూడా ఎత్తి మనం అటు చూడలేము. ఆయన ఆ వెలుగు ఎలా ఉంటుందంటే
ఫ్లడ్ లైట్ లైక్ సన్ లైట్. అంటే ఇప్పుడు సూర్యుడు వేసవకాలంలో సూర్యుడు వచ్చాడు 12 గంటలప్పుడు మనం ఇలా పైకి చూడగలమండి, అస్సలు చూడలేము. ఫ్లడ్ లైట్ అంటే ఇప్పుడు మనకి స్టేడియం రాకుండా పెద్ద పెద్ద లైట్లతోని మంచి బ్రైట్నెస్ ఉన్న లైట్లతోని లైటింగ్ పెడతారు గ్రౌండ్ అంత పెద్ద కాంతిలాగా ఆయన ఎలాగా ఇప్పుడు ఆ ఉపవాసం చేసి ఆయన స్టెప్స్ దిగి వస్తూ ఉంటుంటే ఈ యొక్క వెలుగు అలాగా కనిపిస్తుంటే ప్రజలు చూడలేరు. మోషే మేము మీ మొహము చూడలేకపోతున్నాము, మేము మా తలలెత్తి మీ వైపు చూడలేకపోతున్నాం, మీ మొహం కప్పుకోండి, ఇలాగ రకరకాలుగా మోషేని అడుగుతారనమాట. అడిగినప్పుడు అయితే ఇలాగా మనకి ఇలాగ ఎంతగానో పదార్థాలు కూడా మనకి మోషే గారి ద్వారానే మనకు వచ్చేయండి. దేవుడు కూడా మోషేకి ఈ ఉపవాసం ఉన్న తర్వాతనే ఆయనకి పదార్థాలను దేవుడు ఇచ్చారు. ఆ పదార్థాలు ఇచ్చిన సమయంలో అండి, ఇచ్చిన తర్వాత చాలా జరిగింది. అంటే ఏం జరిగింది అక్కడ, ఇప్పుడు మనకి ఏదైనా తోటలో ఏం జరిగింది, సో మనకి అప్పటికి ఏమీ తెలియదు. తర్వాత ఆదాము అవ్వల్ని వివాహము ఎలా ఏర్పాటు చేశారు, అంతేకాకుండా అబ్రహాము ఏ గ్రంథాలు రాశారండి, అబ్రహాం ఏమి రాయలేదు కదా. అబ్రహాం అయితే ఏ పుస్తకాలు ఏ గ్రంథాలు అయితే రాయలేదండి. అబ్రహాం సమయంలో ఏం జరిగింది, ఏదైనా తోటలో ఏం జరిగింది, దేవుడు స్త్రీని ఎలాగ నిర్మించారు, దేవుడు పురుషుని ఎలాగ నిర్మించారు, దేవుడు ఆదాము అవ్వలను ఎలాగా ఒకటిగా చేశారు, ఇవన్నీ కూడా ఈ యొక్క 40 దినాలు 40 రాత్రులు పగలు మోషే ఉపవాసం ఉండి ప్రార్థనలో దేవునితో సమయాన్ని గడిపి ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకొని దేవుని యొక్క శక్తిని యొక్క గొప్ప అన్నిటిని పొందుకొని అందులో ఆ రహస్యంలో భూమి సృష్టికి సంబంధించినట్టు మర్మములన్నిటిని కూడా మోషేకి దేవుడు బయలుపరిచారండి. ఇది ఆయన ఉపవాసంలో ఆయన పొందుకున్నటువంటి మర్మాలు, దేవుడు ఆయనకి బయలుపరిచినటువంటి మర్మాలన్నీ ఉన్నాయండి. అలా అయితే తర్వాత ఇంకా చూద్దామండి. ఐగుప్తులు అయితే ఇజ్రాయేలు చాలా డిసొబీడియంట్ ఉంటారండి. అప్పుడు వాళ్ళకి లోబడి విశ్వసించి వాళ్ళు కూడా 40 దినాలు పగలు రాత్రులు కూడా ఎంతగానో ప్రయాసపడి చేసినప్పుడు వాళ్ళకి పాలు తేనెలు పారే దేశానికి వారిని తీసుకుని వెళ్తారండి. అంతేకాకుండా స్లావరీ టు ప్రాస్పరిటీ, బానిసత్వం నుంచి అభివృద్ధిలోనికి వారిని నడిపిస్తారు. అలాగే శ్రమల్లో నుండి సంతోషానికి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నుండి ఆనందంలోనికి, ఇలాగ 40 దినాలు ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ రీతిగా నడిపిస్తారు. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం, ఎక్సోడస్ అంటే నిర్గమకాండం 34:29 మనకు ఉంటుందండి. ఆ వచనంలో మోషే 40 దినములు ఉపవాసం నుండి ప్రార్థన చేయగా, నిర్గమకాండం 34:29 ఆయన ప్రార్థన చేయగా ఆ సూర్యుని వల్ల అతని ముఖము ప్రకాశించిందని ఉంటుందండి. ప్రపంచంలో ఆ ముఖము ప్రకాశించాలి అంటే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా రాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రాదు, ఏ రకం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదండి. ఆ యొక్క ప్రకాశవంతమైన వెలుగు మన ముఖంలో రావాలి అంటే దేవునిలో మన సమయాన్ని గడపాలి, మనము దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవుని సన్నిధిలో సమయం గడిపినప్పుడు మనకి మన ముఖంలో అంత వెలుగు మనకి కూడా వస్తుంది. ఎప్పుడైతే మనం దేవునితో సమయం గడిపినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. లోకంలో అక్కడ ఇక్కడ వెళ్ళి వారిని వీరిని మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం వాళ్ళని వీరిని మనం అడగడం కాదండి. ఆ ప్రార్థన అనేది మన చేతుల్లో ఉంది. మన ప్రార్థన మనమే చేసుకొని మనమే మన మొహాన్ని ప్రకాశవంతంగా చేసుకునే శక్తి దేవుడు మనకు ఇచ్చి ఉన్నారండి. అయితే మోషే 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం వచ్చినప్పుడు మనం ఇదంతా చూస్తాం. అయితే ఇక్కడ చూద్దాం, ఈ విధంగా మనము మోషేలాగా మనం కూడా ఉపవాసం ఈ 40 దినాలండి అనుకుందాం. మనం మనుషులు 40 దినాలు మనం కూడా ఉండాలని తీర్మానం తీసుకుంటాం, ప్రతి ఒక్కరు అనుకుంటాం. కానీ కొన్ని సమయాల్లో ఉండలేము, ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతాం.
ఎందుకంటే అది సహజం. మానవులుగా ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు 40 దినాలు నేను కరెక్ట్గా చేసేదాన్ని, నేను ఉంటాను, నేను చేయగలను, చాలా ప్రామిస్లు ఫస్ట్ డే చేసుకుంటాం మనం. ఫస్ట్ డే ఉన్న ఆనందం, ఫస్ట్ డే ఉన్న తృప్తి, సంతోషం, నేను ఇలా ఉండాలి అలా ఉండాలని తీసుకున్న నిర్ణయంలో మనకు తెలియకుండా వెంటనే తప్పిపోయిన సమయం కూడా ఉండదండి. నిజానికి నేనైతే చాలాసార్లు తప్పిపోయాను. అంటే చాలా ఇష్టం లెంట్ సీజన్ అలా ఉండాలి అనేది, కానీ మనకు తెలియకుండా కొన్ని జరిగిపోతూ ఉంటాయి. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం, మన ప్రయత్నం. అయితే ఇప్పుడు ఇలా మనము దేవుని సన్నిధిలో దేవునితో గడిపి దేవుని సన్నిధిని మన వెంట పట్టుకుని మనతో పాటు తీసుకొని వెళ్తే, మన ఒక ఆఫీస్కైనా వెళ్ళియండి, ఒక స్కూల్కైనా వెళ్ళియండి, ఒక మేనేజర్ దగ్గరికైనా వెళ్ళివ్వండి. ఆ మేనేజర్ మనం చూసి ముందు రోజు ప్రిపేర్ అయిపోయి ఉంటాడు మన గురించి. ఈ మేడం ఈరోజు తప్పు చేసేసి, ఈ మేడంని రేపు కడిగేయాలి, ఈ మేడంని రేపు ఉద్యోగంలోంచి తీసేయాలి, వీటిని ఏదో రకంగా చెయ్యాలి అని ఆయన మన పైన అధికారం అనుకుంటారు. కానీ మనము సమయంలో దేవుడితో సమయం గడిపినప్పుడు, దేవునిలో మనం ఉన్నప్పుడు, దేవుని కాపుదల్లో, దేవుని ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుందండి, దేవుని యొక్క సన్నిధి మనం వెళ్తున్న ఆఫీస్కి మనతో పాటు వస్తుందండి. మనం తీసేయాలనుకున్న ఆ యజమానికి మనల్ని అప్పుడు అమ్మ బాగున్నారా, మీకు ప్రమోషన్ ఇస్తున్నారు, తీసేయాలనుకున్న ఆయన మనకి ప్రమోషన్ ఇస్తున్నానని దీవించవచ్చు. ఎందుకంటే మన ప్రార్థనకున్న బలము, శక్తి అటువంటిది. అంతేకాకుండా స్కూల్లో చేసే వాళ్ళకి పిల్లల ద్వారా, పేరెంట్స్ ద్వారా ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి. పేరెంట్స్ వచ్చి ప్రిన్సిపల్ చెప్తారు, ప్రిన్సిపల్ వచ్చి ఆ టీచర్నో మాస్టర్నో పిలిచి కడిగేయాలనుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం, అమ్మ ప్రిన్సిపల్ పిలిచారు కానీ ఒక నిమిషం కూర్చొని, దేవా మీ చిత్తం ఏదైందో అదే జరిగించండి, నేను ఏం తప్పు చేశానో మీకు తెలుసు, నేను పిల్లడు మంచి కోసం చేసి నేను ఇది చేశాను, కానీ నాకు వ్యతిరేకంగా అది వచ్చింది తండ్రి, మీ చిత్తం జరిగించండి, నా పక్షాన్ని మీరు ఉండండి, నా పక్షాన్ని నుండి మీరు అక్కడ మాట్లాడండి అని మనం ఒక చిన్న ప్రార్థన 2 minutes ప్రార్థన చేసుకొని అక్కడ వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపల్ వాళ్ళకి ఏం చేస్తారు, నన్నైతే అమ్మా పర్వాలేదు చాలా బాగా చెప్తున్నారు, మరి పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీరు మీ యొక్క టీచింగ్ వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట, ఏదైనా సరే వాళ్ళ పిల్లలకి ఏం జరిగినా సరే మా మంచికే కదండి, మా టీచర్ చేశారు చెప్పారు అనేసి వాళ్ళు తిరిగి మాట్లాడి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, మన మీద కంప్లైంట్ చెప్పారు అనుకుంటాం. కానీ అది రాంగ్ అయిపోతుంది. అక్కడ రాగానే దేవుడు వాళ్ళ మాటలు కూడా మార్చేస్తారు. వాళ్ళు తిరిగి నెగిటివ్ గా మాట్లాడాలని వచ్చిన వారు కూడా అక్కడ మన గురించి మంచిగా మాట్లాడి మనకి దీవెనలు ఇస్తూ ఆశీర్వదించేలాగా వాళ్ళు మాట్లాడి వెళ్తారు. మన యజమాని కూడా మనకి అదే చేస్తారు. సో మీరు ఇలాగే ఉండండి, ఇదే కంటిన్యూ చేయండి, ఇంకా మీరు ఇంకా పిల్లలకి ఎంకరేజ్ చేయాలని చెప్తా ఉంటారు. ఇలా అయితే ఇలా మనకి చాలా విషయాలు అలాగా మనం తిట్టాలి, కొట్టాలి, లేకపోతే మనం హింసించాలి, బాధ పెట్టాలి అనేసి ఎన్నో రకాలుగా మనల్ని మన చుట్టూ ఉన్న కొలీగ్స్, మన ఆఫీస్లో కొలీగ్స్, మన స్కూల్లో కొలీగ్స్, లేకపోతే మనం ఎక్కడైతే వర్క్ చేస్తాం మన చుట్టూ మనకు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారండి. ముందు ఒకలా మాట్లాడతారు, వెనక ఒకలా మాట్లాడతారు. కానీ మన దేవుని తీసుకొని వెళ్తే మాట్లాడే వాళ్ళు వెనక వరకే మాట్లాడి దూరంగానే మాట్లాడతారు. కానీ మన ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడే ధైర్యం దేవుడి వారికి ఎవ్వరండి. ఎందుకంటే మనము దేవుని సన్నిధిని మనతో మోసుకొని వెళ్తున్నాం. వాళ్ళు మన ముందు నిలబడ్డానికి కూడా రాలేరు, వెనకుండి సరుక్కోవడం వరకు మాత్రమే చేస్తారు. సో అటువంటి ప్రార్థన, అటువంటి సమయం, అటువంటి దినాలను దేవుడితో గడపాలి. ఆరోగ్యంగా గడపడం కోసం మనం సరి చేసుకుంటూ ముందుగా ఒకరికి చెప్పడానికి ముందుగా మనం సరి చేసుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. అంతేకాకుండా ఇలాగే తిట్టాలి, కొట్టాలి, చంపాలి, హింసించాలని మన మీద ఎవరైతే వ్యతిరేకంగా వచ్చి మనల్ని అలా చేయాలి ఇలా చేయాలని వచ్చిన్నారో అలాంటి సిచ్యువేషన్ బైబిల్లో మనకు ఒక దగ్గర దొరుకుతుందండి. అది మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా? దావీదు సౌలు రాజు. ఇప్పుడు దావీదు సౌలు రాజు. దావీదుని
చంపాలని సౌలు రాజుకి బలమైన కోరిక. దావీదుని హింసించాలి, దావీదుని భూమి మీద బ్రతకనివ్వకుండా చేయాలి. దావీదుగా ఎటువంటిది కూడా లేకుండా దావీదుని వెతికి తరిమి దావీదుని చంపాలని సౌలు రాజు ఎంతగానో వెంటాడతాడండి. సౌలుకి ఇంకా అస్సలు ఇష్టపడదు దావీదు అంటే. అలాంటి పరిస్థితిలో ఈ సౌలు దావీదు కోసం వెళ్తున్నప్పుడు కొంత అలా వెళ్ళిన తర్వాత ఒక బావి వస్తుందండి. బావికి కొంచెం దూరంలో అక్కడ దావీదు ఏం చేస్తారు తెలుసండి? ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. దావీదు చుట్టూ దేవుని యొక్క దేవదూతలు ఉంటారు. దావీదుతో దేవుని సన్నిధి ఉంటుంది, దావీదుతో దేవుని యొక్క శక్తి ఉంటుంది, దావీదుతో దేవుని ఒక మహిమ ప్రభావం ఉంటుంది. సో ఇక్కడ సౌలు రాజు దావీదుని చంపాలి, అర్థం చేయాలి. ఎంత కసిగా వస్తూ ఉంటాడు, ఎలాగా చేతితో ఈటను పట్టుకొని సైనికులను పట్టుకొని వస్తూ ఉంటాడు. కానీ ఏ బావి దాటి కొంచెం దూరంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడో ఆ బావి వరకు పరిగెత్తుకుంటూ అన్ని ప్రయత్నం చేసుకుంటూ వచ్చి సౌలు మహారాజు ఏం చేస్తారు తెలుసండి? ఈ బావి దాటి 2 అడుగులు వేయగానే ఏమైపోతుంది? అక్కడ దావీదుని చూసేసరికి, దావీదా నీకు నీ దేవుడు తోడై ఉన్నాడు, దావీదా నువ్వు వర్తిల్లింప చేయను కాక, దావీదా నీవు దేవుని దృష్టిలో మంచివాడివి. కానీ ఇప్పటి వరకు సౌలు రాజు ఏం చేశాడండి? దావీదుని చంపాలని, దావీదుని వెంటాడాలని, దావీదుని హతం చేయాలి, దావీదుని భూమి బ్రతకనివ్వకూడదు, ఎలాగో ఎన్నెన్నో అనుకొని వచ్చిన సౌలు దావీదు ప్రార్థన ఉండేసరికి ఏమైపోయాడండి? కోపం ఏమైపోయింది? ఆ బావి వరకే ఆ కోపం వచ్చింది. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేస్తున్నాడో ఆ స్థలం అంతా దేవుని యొక్క ఆత్మతోని, దేవుని యొక్క కాంతితో, దేవుని యొక్క వెలుగుతో, మహిమతో ఉండడం వల్ల అంత పరుగులు పెట్టుకొని వచ్చిన ఆయన అంత నెగిటివ్ మాట్లాడిన ఆయన పాజిటివ్ మాట్లాడుతున్నారండి. ప్రవచించడం మొదలు పెట్టాడండి దావీదు గురించి. నిజంగా ఎంత గొప్ప అంటే నిజంగా అది ఎంత ఆనందం. నిజంగా నాకైతే ఆ చాప్టర్ చదివినప్పుడు అవన్నీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిజంగా నాకు తెలియని ఒక ఆనందం. నిజంగా మనం అనుకుంటామండి చాలా మంది స్టేజ్ ఎక్కి మెసేజ్ ఇస్తారు, కానీ నేను చాలా ఈజీ అనుకుంటాం, కానీ చాలా కష్టం అండి. అది ఎంత కష్టం అంటే మీరు కూడా ఒకసారి అనుభవం చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇది నాకు మాస్టర్ గారు నాకు ఇచ్చిన 4వ అవకాశం అనుకుంటాండి. నేను మాస్టర్ గారు నాకు ఇచ్చిన ప్రతి అవకాశంలో కూడా ఎవ్రీ సాటర్డే స్కూల్ నుంచి హాఫ్ డే స్కూల్ నుంచి వస్తానండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫాస్ట్ గా భోజనం చేసి ఒక 3 o'clock ఎప్పుడప్పుడు చూంటాను, బైబిల్ పట్టుకుంటాను, అనేక మెసేజెస్ తీసుకుంటాను, అన్ని వింటుంటాను, అన్ని రిఫరెన్స్ తీసుకొని పడుకునేసరికి ఇక్కడ నేను ఇంకే పని చేయనండి. తను తిడతారేమో ఏమైనా అంటారేమో అంత వదిలేస్తాను, నేనేం చేయలేదు. ఎందుకంటే ఒక్కసారి దేవుని సన్నిధిలో నుంచో, వాక్యంలో నుంచో, ప్రిపరేషన్ లో నుంచో బయటకు వచ్చామనుకోండి, అది డిస్టర్బెన్స్ గానే మిగిలిపోతుంది. దాన్ని జయించి మనం అక్కడే కూర్చుంటే వచ్చిన వాళ్ళే మళ్ళీ ఒక మాట కూడా అనుకుంటే అన్ని వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే మనం దేవుడితో సమయాన్ని గడుపుతున్నాం, అదే దేవునితో మనం ఉంటున్నాం. సో దేవుడు వచ్చేవాళ్ళు కూడా ఆ రకంగా మారుస్తారండి. సో అలాగా ఎంతగానో ప్రిపేర్ అవడం అంటే చాలా కష్టంతో కూడిన పని. అంత సమయాన్ని మనం హెచ్చించుకోవాలి దేవుని కోసం. అలా చేస్తేనే దేవుడు మనతో మాట్లాడడానికి, మనకి బెల్లని స్వరాన్ని, ఆయన స్వరాన్ని కూడా మనకి వినిపింపు చేస్తారు. అయితే ఇలా చూద్దామండి. ఇలాగప్పుడు దావీదు విషయంలో సౌలు మహారాజు చాలా నెగిటివ్ గా వచ్చి పాజిటివ్ అయిపోయాడండి. ప్రవచించడం మొదలు పెట్టాడు. శపించాలని వచ్చిన ఆయన ప్రవచించడం మొదలు పెట్టాడు. దాని అంతటికీ కారణం దావీదులో ఉన్న దైవశక్తి, దావీదులో ఉన్న దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రకాశం, తర్వాత ఆయన యొక్క సన్నిధి, వెలుగు అన్ని తోడు ఉన్నాయి కాబట్టి జయించండి. సో ఇప్పుడు అలాగే ఇంకొక విషయం, దానియేలు ఉన్నాడండి. దానియేలు ఏం చేశారు? ప్రార్థన చేస్తూ దేవుని వెతికాడండి. దానియేలు ప్రార్థన చేస్తూ దేవుని వెతికితే లోకం వచ్చి దానియేలు వెతికిందండి. అవునా? తెలుసు కదా అందరికి. దానియేలు ప్రార్థన చేస్తూ దేవుని వెతికితే లోకం వచ్చి దానియేలుని వెతికింది. అలాగే మోషే ప్రార్థిస్తూ దేవుని వెతికితే
ఫరో లాంటి రాజులు, చక్రవర్తులు, ఫరో మోషే ఎక్కడ అనుకొని వారు కూడా ఎవరి కోసం వచ్చారండి? మోషే కోసం వచ్చారండి. వీళ్ళిద్దరు ఏం చేశారు? దానియేలు ప్రార్థన చేస్తూ దేవుని వెతికాడండి, మోషే ప్రార్థన చేస్తూ దేవుని వెతికాడండి. వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ దేవుని వెతకడం వలన ఎక్కడో ఉన్నవాళ్ళు వీరి కోసం వచ్చారు. అయితే ఇలాగా మీరు నేను మరి ఎవరమైనప్పటికీ కూడా దేవుని ప్రార్థన చేస్తూ వెతకడం ప్రారంభిస్తే ఈ లోకం కూడా మిమ్మల్ని, మనందరినీ, మన సంఘాన్ని కూడా ఒక దినాన్ని వెతుక్కుంటూ వస్తుందండి. పలానా సునీల్ మాస్టర్ చర్చ్, హోలీ క్రాస్ చర్చ్ అంట, అక్కడ చాలా బాగా ప్రార్థన జరుగుతుంది. అక్కడ అందరూ చాలా యూనిటీగా ఒకరికొకరు ప్రార్థన చేస్తుంటారు. ఎన్నో విజయాలు వాళ్ళు సాధించుకుంటున్నారు, ప్రార్థన ద్వారా గొప్ప ఫలితాలు పొందుకుంటున్నారు. ఇలా చెప్పేసి మనము ఇలా ఉండడం వల్ల మనకు తెలియకుండానే కొంతమందికి బయటికి వెళ్తుందండి. ఆ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? ఇది తెలుసుకొని వస్తారు. అలా రావడం వల్ల గొప్పతనం మీద మనదా ఎవరిది కాదు, మనల వల్ల ఆ దేవుడిది, మనం చేసినటువంటి ఆ ప్రార్థన యొక్క గొప్పతనం అండి. అయితే ఇక్కడ మళ్ళీ చూద్దాం. గొలియాతు అన్నాడు ఇశ్రాయేల్ ప్రజలను, ఇశ్రాయేలీలను 40 దినాలు 40 days రాత్రి పగలు కూడా చాలా దారుణంగా ఈ గొలియాతు ఏం చేస్తాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని మీరు పిరికివారు, చేతగాని వారు, మీ ప్రార్థనలు వ్యర్థం, మీరు వ్యర్థం అని తిట్టకుండా, పెట్టిన టార్చర్ పెట్టకుండా నానా రకాలుగా 40 దినాలు పగలు రాత్రులు ఈ గొలియాతు ఇశ్రాయేలుని చాలా హింసిస్తాడండి. ఇంకా ఎంతంటే చాలా వాళ్ళు అంత బంధకాలు ఉంటారు. కానీ 41వ రోజు గుర్తుపెట్టుకోండి, 41వ రోజు దేవుడు ఎవరిని పంపిస్తారండి గొలియాతు దగ్గరికి? పిల్లలు మీకు తెలుసు కదా, గొలియాతు దగ్గరికి దేవుడు ఎవరు పంపిస్తారు? దావీదుని పంపిస్తారు. దావీదు ఎలా వస్తాడు? అప్పుడు దేవుడు పంపించాడు. దావీదు ఎంతవాడు అండి? చిన్నవాడు, చేతిలో ఒక కర్ర గాని ఏమీ లేనివాడు దావీదు. అటువంటి దావీదుని దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి గొలియాతు మీదకి పంపిస్తాడండి. గొలియాతు ఎంత ఉంటాడు చూసారు కదా మీరు స్టోరీస్ అన్నింటిలో కూడా. గొలియాతు చూస్తే 6 అడుగుల 9 అడుగులు ఎంత ఉంటాడు. కానీ గొలియాతు చూస్తే ఈ చిన్న పిల్లల సైజులో ఈ బయలు ఉంటారు. కానీ వారి దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క దావీదు వెళ్ళేసరికి ఏం చేస్తారు? 41 డే అంటే 41వ దినాన దావీదు వచ్చి ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండినటువంటి దావీదు ఆ గొలియాతుని తెచ్చుకున్న 5 వరుసల్లో ఒక్క వరుసతోనే వాడిని చెప్పి అర్థం చేసినప్పుడు అక్కడ ఏమవుతుందండి? ఇంకా దావీదు అపవాది క్రియలను ఇశ్రాయేలు మధ్యలో నుంచి తొలగిస్తారండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇలాగే మనం చూస్తుంటే నెక్స్ట్ ఏలియా కూడా ఉంటారండి. ఏలియా విషయంలో కూడా చాలా దేవుడి విషయంలోని చితికిపోయి నలిగిపోయి చాలా విషయాలని ఇదవుతూ అంటాడు. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీమోర్, ప్లీజ్ కిల్ మీ అండ్ టేక్ మీ టు హెవెన్ అని అడుగుతాడు. అని చాలా అడుగుతుంటాడు. మై లైఫ్ ఈజ్ ఎనఫ్ నౌ, నాకు ఇంకా జీవితం వద్దు అని అనుకున్న ఒక దగ్గర దేవుడి మీద దానికి పడుకుంటాడండి. కానీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి, కానీ భయం, దేవుడు అంటే భయం. చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అన్ని తలుచుకొని ఇంకా అవేమి చేయలేక ఏం చేస్తాడు? తను చంపుకోవాలని దేవుడి సన్నిధిని దూరంగా మారుమూల ప్రాంతంలోకి వెళ్ళిపోవాలని ప్రయాణం అవుతూ 40 days ఇలాగా నడుస్తూ ఉంటాడండి. 40 days పగలు రాత్రి అలా నడుచుకుంటూనే ఏలియా వెళ్తుంటాడు. కానీ చివరికి దేవుడు లాస్ట్ లో ఆ 40 days మేక ఆయనకి విశ్రాంతిని కూడా ఇస్తారండి. అలాగే యోనాలో కూడా యోనాతో దేవుడు చెప్పారండి 40 దినాలు 3-4 వచనంలో మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి చూసుకోండి. 3-4 దాంట్లో కూడా యోనాతో నినివే పట్టణం నాశనం అయిపోతుంది, అక్కడ చూడడానికి వస్తుంది 4 దినాలకు వెళ్ళమంటే అక్కడ కూడా 40 దినాలు. అలాగే మత్తయి 3:17, మత్తయి 4:1-8, లూక్ 4:1-8 ఈ వచనాల్లో కూడా 40 దినాలు పగలు రాత్రులు యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం
ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని అభిషేకంతో ఇలాగా దేవుడు ఇవన్నీ పొందుకొని దేవుడు కూడా 40 దినాలు ఉపవాసం తర్వాత పొందుకున్నాడు. అయితే ఇప్పుడు బైబిల్లో 40 అనే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. 40 అనే మాటకి 40 అనే నెంబర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే విక్టరీ ఆఫ్టర్ 40 days, 40 రోజుల తర్వాత విజయం పొందుకోవడం. తర్వాత టు డిస్ట్రాయ్ ద ఎనిమీ, మనం 40 days మనం ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుని దేవుళ్ళ సమయం గడిపినప్పుడు మనం ఏం చేస్తామండి, అపవాదిని లైన్ చేస్తామండి, అపవాదిని ఎదిరించగలుగుతాం, అపవాదిని నాశనం చేయగలుగుతాం. తర్వాత 40 days యూజ్డ్ ఫర్ రెవల్యూషన్, అంటే ప్రత్యక్షత కొరకు ఇలా ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఉపవాసం చేసి ఉపవాసాన్ని ప్రార్థన చేయండి, కానీ ఉపవాసంలో కంటే కూడా ఉపవాసం చేసినా చేయకపోయినా ప్రార్థన అనేది మనకి మొట్టమొదటిగా చాలా అవసరమైనది. అది లేకపోతే మనం లేవండి. సో అటువంటి ప్రార్థన మీరు నేను మనం కలిగి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి దేవుని మనతో పాటు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం తీసుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎండాకాలంలోని 50 degrees ఎండ ఉన్నా సరే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం చల్లగానే వెళ్తామండి, ఎందుకంటే దేవుని సన్నిధి మనతో పాటు వస్తుంది. సో ఆ రకంగా నేను చెప్పాలనుకుంది దేవుని సన్నిధిని వెతకడం, దేవునిలో ప్రార్థించడం, దేవునిలో సమయాన్ని గడపడం. ఈ రకంగా ఇప్పుడు 40 దినాలను కూడా మనం చేయాల్సింది దేవుని కోసం. ఈ సమయాన్ని అందరూ ఇచ్చేయాలని నేను ప్రార్థిస్తున్నానండి. అందరూ సిద్ధపాటు కలిగి బుధవారం నుంచి మనం 40 దినాలు అందరూ తీర్మానం తీసుకుందాం. చేతనైనంత వరకు, ఎంతవరకు ముందు దేవుడితో తీర్మానం తీసుకొని దేవుడి దగ్గర తీసుకున్నప్పుడు దేవుడే మనకు బలాన్ని ఇస్తారండి. ఏ తీర్మానం తీసుకోకుండా మనం మధ్యలో చేసేస్తుంటే కాదు, ముందే తీర్మానం తీసుకొని దేవుని శక్తిని, అభిషేకాన్ని, ఆత్మని అన్ని పొందుకొని ముందుకి ఈ లెంట్ సీజన్ ఎంతో ఘనంగా లాస్ట్ ఇయర్ జరిగిన లెంట్ సీజన్ కంటే ఈ ఇయర్ ఇంకా గొప్పగా ఘనంగా ఈ యొక్క సంఘంలో జరగాలని, ఇంకా కొత్త వాళ్ళు అనేక మంది రావాలని, వారు కూడా మారు మనసు పొంది గుడ్ ఫ్రైడే అంటే దేవుని తెలుసుకునే వారుగా మనందరూ నడిపించి కొన్ని ఆత్మలు తీసుకురావాలని నేను నా యొక్క మెసేజ్ని నేను ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి కృతజ్ఞతలు.